హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్లం ఆపాలు. బెల్లం ఆపాలు తయారు చేసుకునే విధానం. 2 గ్లాసులు బియ్యం తీసుకొని, ఏ బియ్యమైనా సరే సరిపోతుంది. బీపీటీలైనా, రేషన్ బియ్యమైనా, ఏ బియ్యమైనా తీసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకోండి. బాగా నానితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఎలా అంటే మజ్జిగలోనే నానబెట్టుకునేవాళ్ళు బియ్యాన్ని. ఇప్పుడు అలా కాదు. వాటర్లో నానబెట్టుకొని గ్రైండ్ చేసేటప్పుడు పెరుగు మజ్జిగ వేసి గ్రైండ్ చేస్తారు. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు తీసుకొని మిక్సీ పట్టుకొని మనం బెల్లాన్ని దంచి పెట్టుకున్నాం. ఆ దంచి పెట్టుకున్న బెల్లాన్ని ఎంత సరిపోయిద్దో మనకు ఆ బియ్యానికి ఆ మిక్సీ జార్లోనే వేసేసుకోండి. పెరుగుతో పాటు కొంచెం మజ్జిగ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేది ఒక బౌల్లో వేసుకుంటున్నాను. సెకండ్ టైం కూడా పెరుగు, మజ్జిగ 2 కలిపి, బెల్లం 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నది నైట్ పులియ పెట్టుకోవాలి. ఒక 8 అవర్స్. అంటే నైట్ మిక్సీ పట్టుకున్నాం కదా, తెల్లారికి ఆ బెల్లమైనా ఏదైనా బాగా కరుగుతుంది, పులుపు అనే వస్తుంది. ఇది మనం ఆపాలు వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు, సోడా ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ సోడా ఉప్పు. సోడా ఉప్పు వేస్తేనే బాగా పొంగుతుంది, మందంగా వస్తుంది, స్మూత్గా వస్తుంది బాగా. బెల్లం ఆపాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. 1 గంట తీసుకొని వేసేసి నెయ్యితో వేసుకోవచ్చు, నూనెతో వేసుకోవచ్చు. నెయ్యితో చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ నేను ఆయిల్తో వేస్తున్నాను. 2 ఆపాలు వేసి బాగా అటు ఇటు కాల్చుకోవాలి. బాగా పొంగుతుంది. సోడా ఉప్పు బాగా వేస్తే, నేను కొంచెం వేసా కాబట్టి లైట్గా పొంగుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫర్మెంట్ అవుతుంది కదా ఈ పిండి మజ్జిగలో, పెరుగులో. హెల్త్కి కూడా చాలా మంచిది. తిప్పి ఒక 2 మినిట్స్ బాగా ఉంచిన తర్వాత కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకోవడమే. 2 ఆపం నెయ్యితో వేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్. నూనె ఎలా వేసుకుంటామో నెయ్యితో కూడా అంతే వేసుకుంటాం. ఇంకా చాలా రుచిగా ఉంటుంది నెయ్యితో వేసుకుంటే. ఒకసారి నెయ్యితో కూడా మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ నేను పల్లీల చట్నీ చేశాను. పల్లీ చట్నీయే కాదు, ఉత్తయ్యనే తినేసేయచ్చు. ఉత్తయ్య ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ, కోడిగుడ్డు కర్రీ ఇవన్నీ వేసుకొని తింటారు దీంట్లో. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.